అందరికీ నమస్కారం. ఒక 2 రోజుల క్రితము అమ్మ అయితే ఒక వీడియో పెట్టింది. పూజ చేస్తూ ఒక మంచి పని అయితే స్టార్ట్ చేస్తున్నాము అని. అదేంటో అమ్మ అయితే సస్పెన్స్ పెట్టేసింది. కానీ 2 రోజులు కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పెడతామని చెప్పారు. కానీ లేట్ అయిపోయింది. అదేంటంటే మనం పుట్టపర్తి అంటే మీకు తెలుసు శ్రీ సత్యసాయి బాబా వెలిసిన ప్లేస్. ఆ పుట్టపర్తిలో మనమైతే ఆశ్రమం అయితే పెడుతున్నాం. ఓన్లీ ఓల్డ్ ఏజ్ హోమ్ మాత్రమే పెడుతున్నాం. ఎందుకన్నా మనకు ఆల్రెడీ గోరంట్లలో ఒకటి ఉంది కదా, మళ్ళీ పుట్టపర్తిలో ఎందుకు పెడుతున్నారని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. చాలామంది అయితే అన్న మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే మీకు డొనేషన్స్ ఎక్కువ వస్తున్నాయా అని అయితే అనుకుని ఉంటారు. మనకు డొనేషన్స్ రాలేదు, లేకపోతే మనకు ఎక్కువ డబ్బు లేదు. ఎందుకు పెట్టామంటే మన ఆశ్రమంలో చాలా వరకు చాలామంది అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, అంత రాయలసీమ కదా. చాలామంది మామూలుగా మన వాళ్ళందరూ నాన్ వెజ్ లేనిది ఉండలేరు. 1 వీక్లో ఒక 2 రోజులైనా నాన్ వెజ్ తీసుకురాకపోతే మా నాన్ వెజ్ లేదా అని వాళ్ళే అడుగుతారు పాపం. అందుకోసం మనం నాన్ వెజ్ అక్కడ పెడతాం కాబట్టి చాలామంది నాన్ వెజ్ తినని వాళ్ళు, బ్రాహ్మిన్స్ కావచ్చు, వైశ్యాస్, ఇలా చాలామంది మన ఆశ్రమంలో జాయిన్ అవ్వాలని అయితే వస్తున్నారు పాపం. కానీ నాన్ వెజ్ పెడుతూనే బాధపడుతున్నారు. అందుకోసం వారి కోసం, అలాంటి వాళ్ళ కోసం మనం నాన్ వెజ్ పెట్టకుండా ఒక సపరేట్ ఆశ్రమం పెడదామని అయితే అనుకున్నాం. అక్కడే పెట్టచ్చు కదా అని అయితే చాలామందికి డౌట్ ఉంటుంది. అక్కడే పెట్టచ్చు. కానీ కొంతమంది అయితే మన సబ్స్క్రైబర్స్ కావచ్చు చాలామంది అడిగారు, అన్న మీకు దగ్గరలో చాలా పవిత్రమైన ప్లేస్ శ్రీ సత్యసాయి బాబా వెలిసిన ప్లేస్ పుట్టపర్తి అయితే ఉంది కదా, అక్కడ కూడా ఒక చిన్న ఆశ్రమం పెడితే ఎంతోమంది భక్తి శ్రద్ధతో ఉన్న వాళ్ళు రోజు బాబాని అక్కడికి మందిరంకి వెళ్ళి కొంచెం మందిరంలో కొంచెం స్పెండ్ చేసి ఆ ఆశ్రమం నుండి చాలా బాగుంటుంది కదా అని, కరెక్టే కదా ఇది అని చెప్పి మనం కూడా ఆలోచించాము. ఇప్పుడైతే ఒక ఆశ్రమం అయితే స్టార్ట్ చేసాం. ఆశ్రమంలో ఏమేమి వసతులు ఉంటాయి, ఆశ్రమంలో అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.